ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. ప్రతిరోజు క్రమం తప్పక వాగ్దానాన్ని వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి యేసయ్య నామములో ప్రత్యేక వందనములు. సబ్స్క్రైబ్ చేసుకుని అనేక మందికి షేర్ చేసి దేవుని మాటల ద్వారా బలపరచండి. ఈ దినమునకై ఏర్పాటు చేసిన దేవుని వాగ్దానము 2వ రాజుల గ్రంథము 20వ అధ్యాయము 5వ వచనము. నీవు కన్నీళ్లు విడుచుట చూచితిని, నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను. I have heard thy prayer, I have seen thy tears. దేవుడు సమస్తమును ఎరిగి ఉన్నవాడు, సమస్తమును తేట తెల్లగా చూచువాడు. హిజ్కియా కన్నీటి ప్రార్థనను అంగీకరించినవాడు. కన్నీళ్లు విడుచుట చూచాడు, కన్నీటి ప్రార్థనను చూచాడు. అందుకే ఆయన ప్రార్థనను అంగీకరించాడు, హిజ్కియాను స్వస్థపరిచాడు, 15 సంవత్సరముల ఆయుష్యమును ఇచ్చాడు. హిజ్కియా సన్హెరీబు పంపిన ఉత్తరమును తీసుకొని చదివి యెహోవా మందిరములోనికి పోయి యెహోవా సన్నిధిని దాని విప్పి పరచి యెహోవా సన్నిధిని ప్రార్థించాడు. అప్పుడు దేవాది దేవుడు హిజ్కియాతో, నీవు నా ఎదుట చేసిన ప్రార్థన నేను అంగీకరించున్నాను అని సెలవిచ్చిన దేవుడు ఆ అష్షూరు రాజును గూర్చి యెహోవా సెలవిచ్చినదేమనగా, నా నిమిత్తము, నా సేవకుడైన దావీదు నిమిత్తమును నేను ఈ పట్టణమును కాపాడి రక్షించుదును. అలా అని ఆ రాత్రియే యెహోవా దూత బయలుదేరి అష్షూరు వారి దండుపేటలో చొచ్చి 185,000 మందిని హతము చేసెను. ఉదయమున జనులు లేచి చూడగా వారందరూ మృత కళేబరములై ఉండిరి. అష్షూరు రాజైన సన్హెరీబు తిరిగిపోయి నీనివే పట్టణమునకు వచ్చి నివసించిన తరువాత అక్కడ అతని కుమారులు ఖడ్గముతో అతనిని చంపివేశారు. దేవుని బిడ్డ అయిన హిజ్కియాను బెదిరించిన అష్షూరు రాజు చివరకు ఏమయ్యాడు? వేరొక స్థలమునకు పారిపోయి తన కుమారుల చేతులలో హతుడయ్యాడు. మన దేవునికి అసాధ్యమైనది ఏదైనా ఉందా? మనము ఊహించలేని వాటిని జరిగించగలిగే శక్తిమంతుడు, అంతటి బలాఢ్యుడు కనుక నీ సమస్య విషయమై దేవుని ఎదుట కన్నీటితో ప్రార్థించు. దేవుడే నీకు సమాధానమును కలుగచేస్తాడు. ఆమేన్. చిన్ని ప్రార్థన. మమ్మల్ని అతిమికిలుగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీరిచ్చిన వాగ్దానంనకే వందనాలు దేవా. ఎవరైతే ఉదయకాల సమయంలో తండ్రి నీ వాగ్దానాన్ని వినుచున్నారో నాయనా, అవును తండ్రి, ఎవరైతే కన్నీళ్ళు విడిచుచు నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నారో వారి సమస్యల కొరకు, వారి బాధల కొరకు, వారి ఇబ్బందుల కొరకు ఎవరైతే తండ్రి ప్రభా అనునిత్యము నీ పాదముల చెంత చేరి కన్నీటి ప్రార్థన చేస్తున్నారో నాయనా, వారి ప్రార్థనను ఆలకించండి. సరి అయిన సమయమున నీ సమాధానమును వారికి దయచేసి సమస్త ఘనత, మహిమ, ప్రభావాలు మీరు ఆరోపించుకుంటారని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాను మా తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ ఆల్.